నాకసలు ఈవెంట్స్ ఎలా వచ్చాయో తెలుసా? నేను చెన్నై నుంచి మేకప్ కోర్స్ నేర్చుకొని వచ్చిన తర్వాత ఇంక మన లైఫ్ సెట్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేస్తే చాలు ఇంక ఈవెంట్స్ వచ్చేస్తాయి. లైఫ్ సెట్ అనుకున్నా. కానీ రియాలిటీ మాత్రం అది కాదు. కోర్స్ నేర్చుకొని వచ్చిన తర్వాత 2 మంత్స్ వరకు నేను ఖాళీగానే ఉన్నాను. దాని తర్వాత ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. కానీ ఈవెంట్స్ అయితే ఏమీ అంత రాలేదు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ తోటి కొలాబరేషన్స్ ట్రై చేయండి అని కూడా సజెస్ట్ చేశారు. సో, అలా కొలాబరేషన్స్ కూడా చాలా ట్రై చేశాను. కొన్ని యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌కి మేకప్ చేశాను కొలాబరేషన్‌లో. ఆల్సో కొంతమంది ఫేమస్ యూట్యూబర్‌లకు కూడా మేకప్ చేశాను కొలాబరేషన్‌లో. బట్ నో యూజ్. నాకు ఒక్క ఈవెంట్ అంటే ఒక్క ఈవెంట్ కూడా రాలేదు కొలాబరేషన్స్ నుంచి. అట్‌లీస్ట్ ఎంక్వైరీ కూడా రాలేదు. ఆ టైంలో చాలా భయపడిపోయాను. చాలా ఇన్వెస్ట్ చేశాము. ఏంటి ఒక్క ఈవెంట్ కూడా రాట్లేదు అని. ఆ టైంలో థాంక్‌ఫుల్లీ చిన్న చిన్న ఈవెంట్స్ రావడం స్టార్ట్ అయినాయి. నా ఫ్రెండ్స్ నుంచి, ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. ఒక్క ఈవెంట్ వస్తే చాలు ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా. అలా నేను చేసిన ఒక ఈవెంట్‌లో క్లయింట్‌కి మేకప్ నచ్చి నన్ను వేరే వాళ్ళకి రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. అలా రిఫరల్స్ త్రూ నాకు మేకప్ బుకింగ్స్ వచ్చేవి. సో, అలానే వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఒక రిక్వైర్మెంట్ చూసాను. ఇలా హెయిర్ స్టైలిస్ట్ అండ్ సారీ థెరపిస్ట్ కావాలి అని చెప్పి. అది చూడగానే వెంటనే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు నా ప్రొఫైల్ అండ్ నా వర్క్ చూసి నచ్చిందని చెప్పారు. ఇంకా అప్పటినుంచి వాళ్ళతో కూడా హెయిర్ స్టైలిస్ట్ అండ్ సారీ థెరపిస్ట్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. నాకైతే ఈవెంట్స్ అంత ఈజీగా రాలేదు. నా ప్రతి ఈవెంట్‌కి నేను చాలా కష్టపడేవాడిని. సో, దాని నుంచి నాకు రిఫరల్స్ వచ్చేవన్నమాట.